హాయ్ గాయ్స్, ఈరోజు వచ్చేసి నేను చికెన్ పకోడీ చేశానండి. నేను చేసే చికెన్ పకోడీ అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. సో ఎలా చేయాలో మనం ప్రాసెస్ చూద్దామండి. చాలా క్రిస్పీ, చాలా టేస్టీ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో చికెన్ పకోడీ చేయడానికి మంచిగా మనం ఉప్పు వేసి సాల్ట్ వాటర్లో చక్కగా వాష్ చేసుకొని చాలా చిన్న పీసెస్ కొట్టించుకోండి. ఎందుకంటే పెద్ద పీసెస్ ఉంటాయి, అవి ఉడకవన్నమాట. చిన్న పీసెస్ అయితే మంచిగా ఉడుకుతాయి అనమాట. ఈ విధంగా చిన్న పీసెస్ కట్ చేయించుకొని నేను వచ్చేసి 1/2 kg చికెన్ చేశానండి చికెన్ పకోడీకి. సో దానికి వచ్చేసి ఒక 2 స్పూన్స్ కారం, 1.5 స్పూన్ ఉప్పు, ఒక 1 స్పూన్ గరం మసాలా, చిటికెడు పసుపు, అల్లం కొంచెం మంచిగా వేయండి, ఎందుకంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. నెక్స్ట్ బియ్యం పిండి, ఇది ఒక 3 స్పూన్స్ వేయండి. మంచి క్రిస్పీ చాలా బాగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఒక 1.5 స్పూన్ మైదా, జస్ట్ 1 స్పూన్ వేసినా చాలు, టేస్టీ కోసం అంతే. 1/2 kgకి వచ్చేసి నేను ఒక 1 ఎగ్ వేస్తున్నాను. లేదు మీరు 2 eggs వేసుకున్నా కూడా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. ఎలా అయినా పర్లేదు. ఒక 1/2 లెమన్ అలా పిండుకోండి, చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా లైట్గా. ఇలా అన్నీ వేసుకొని కలుపుకొని మ్యాగ్నేట్ ఒక 1 అవర్ చేసుకోండి, టైం లేకపోతే. ఇఫ్ మీకు టైం ఉంటే మార్నింగ్ ఇలా కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు ఈవినింగ్ టైం మంచిగా స్నాక్ టైం ఇది చేసి మీ పిల్లలకు కానీ మీ హస్బెండ్కి కానీ ఎవరికైనా చేసి పెట్టండి. ఎంత టేస్టీ ఉంటుందంటే మీరే చేశాక నాకు కామెంట్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఇంకొకటి గాయస్, ఇది చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయండి. ఇది హైలో పెట్టడం వల్ల ఏంటంటే ముక్క అనేది ఉడకదన్నమాట. అంతే, పైకి అయితే కలర్ వస్తుంది కానీ లోపల అంతా నీచు ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ రావాలి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.